ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనము. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేతమేయుచుండును. చాలు. యేసుక్రీస్తు వారు అంటా ఉన్నాడు, ద్వారమును నేను, ఈ ద్వారాన్ని నేను, ఎవడైనా నా ద్వారానే లోపలికి రావాలి. ఎవరైతే నా ద్వారా లోపలికి వస్తారో సురక్షితముగా ఉంటారు, రక్షించబడి ఉంటారు, వాళ్ళ ప్రాణాలకి ఎలాంటి ముప్పు అనేది ఉండదు అని దేవుడు చెబుతా ఉన్నాడు. ఒక గొర్రెల కాపరి గొర్రెలను దొడ్డిలోనికి తీసుకొని వస్తాడు. ఆ దొడ్డిలోనికి తీసుకొని వచ్చి దానికి తలుపు వేస్తాడు. ఆ తలుపు చాలా భద్రంగా కాపాడబడాలి. ఆ ద్వారాన్ని నేనే అంటున్నాడు, ఎందుకంటే ప్రతి ఇంటికైనా దేనికైనా ఒక ద్వారం ఉంటుంది. ఆ ద్వారం ద్వారానే ఎవరైనా లోపలికి రావాలి, ఆ ద్వారం ద్వారానే బయటికి వెళ్ళాలి. దేవుడు అంటా ఉన్నాడు, నా మాట ప్రకారము ఎవరైతే నాలోనికి వస్తారో, నా దొడ్డిలోనికి వస్తారో సురక్షితముగా ఉంటారు వాళ్ళు. నేనే ద్వారాన్ని, వారికి నేను ఆహ్వానం పలుకుతున్నాను. నా మాట విని నన్ను నమ్మి రాండి. వచ్చిన వాళ్ళ స్థితి ఎలా ఉంటుంది అంటే రక్షించబడి ఉంటారు. వాళ్ళు దర్జాగా బయటికి వెళ్తారు, దర్జాగా లోపలికి వస్తారు అని దేవుడు చెబుతా ఉన్నాడు. ఇప్పుడు ఈ ద్వారం చాలా ఇంపార్టెంట్. మానవుని జీవితంలో దాగుకొనుటకు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు ఆదామును తినవద్దు అని చెబితే భార్య మాట విని మంచి చెడ్ల తెలివినిచ్చే వృక్ష ఫలాలను తింటాడు. తిన్న తర్వాత ఆజ్ఞ అతిక్రమం అయింది. లేఖనం ప్రకారం ఆజ్ఞ అతిక్రమము పాపము. లేఖనం ప్రకారం పాపానికి జీతము మరణము. ఈ పాపము చేసిన ఆదాము హవ్వలు ఆ పాపం నుండి తప్పించుకోవటానికి, తమను తాము కాపాడుకోవటానికి ఎక్కడ దాక్కోటానికి వెళ్ళారంటుంది లేఖనము. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయం 8వ వచనం. చల్లపుటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని, యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను ఏ ద్వారా ఎంచుకున్నారో చూడు, ఎక్కడ దాక్కోవాలనుకున్నారో చూడు, ఎక్కడ సేఫ్టీ ఉంటుంది అనుకున్నారో చూడు, ఎక్కడ సురక్షితంగా ఉంటారనుకున్నారో చూడు. పాపం నుంచి, ఉగ్రత నుంచి మమ్మలను మేము కాపాడుకోవాలంటే తోట చెట్లు ఉన్నాయా, అక్కడ దాక్కోవాలి అని ఆ ద్వారం గుండా వెళ్ళి అక్కడ నక్కున్నారు. నరుడు ఆజ్ఞ అతిక్రమించి తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు దాక్కోటానికి ఒక చోటు ఎత్తుక్కుంటాడు. దాని కొరకు తాపత్రపడతాడు. ఎవరు ఇది చూడకూడదు, ఎవరికి ఇది కంట కనపడకూడదు, నేను భద్రంగా రహస్యంగా సేఫ్టీ ప్లేస్లో ఉండాలి అని ఆశపడతాడు. ఆదాం కూడా అలాగనే అనుకున్నాడు. దేవుని స్వరం విని ఎక్కడ దాక్కున్నాడో, ఏ ద్వారాన్ని ఎంచుకున్నాడో సేఫ్టీ కాదదే. ఈరోజు మనం ఎక్కడ దాక్కుంటున్నాం, ఎక్కడ ఉండాలనుకుంటున్నాం? నీ బిడ్డలని, నీ కుటుంబాన్ని ఏ ద్వారం గుండా పయనించేటట్లు చేస్తూ ఉన్నావు? వాళ్ళున్న చోటులో వాళ్ళు సురక్షితంగా, భద్రంగా కాపాడబడుతున్నారా? క్షేమంగా ఉన్నారా? మొదట పాపము చేస్తే నరుడు దేన్ని ఎక్కడ వెతుక్కుంటున్నాడు అంటే సేఫ్టీ ప్లేస్ వెతుక్కుంటున్నాడు. అసలైన ద్వారంలోనికి రావట్లేదు. ఏ ద్వారం? దేవుడికి కనపడకుండా నన్ను నేను ప్రొటెక్షన్ చేసుకోవాలనుకుంటున్నాను. చాలామంది సీసీ కెమెరాలు పెట్టుకునేది అందుకే. పాపము చేసి ఈ సీసీ కెమెరాలు పెట్టుకుంటే ఎవడన్నా వచ్చి కొట్టనా పట్టుకున్నా తెలిసిపోద్దని అనుకుంటారు. సెక్యూరిటీని, బాడీ గార్డ్స్ని, ఎంతోమంది బలగాలను ఏర్పరచుకొని
మేము సురక్షితంగా ఏమి చేసినా ఇక్కడ దాక్కొని వీళ్ళ మధ్యలో ఉన్నవాళ్ళే ఎవడేం చేయలేడు అనుకుంటారు. ఆదాం కూడా చెట్ల మధ్యకు పోయాడట. అంటే దేవుడు కన్నులకు మరుగై ఉన్నాయేమో, చూడలేడేమో అని చెట్ల మధ్య నక్కున్నాడు. ఎక్కడ నక్కుంటున్నాం చెప్పు? మన పాపము మనల్ని కాపాడదో, ఎక్కడికి తీసుకుని వెళ్ళుద్ది అంటే సేఫ్టీ లేని ప్లేస్లో దాక్కో అంటది. నిన్ను నువ్వు మరుగు చేసుకో అంటది, కానీ దేవుడికి మరుగై ఉండలేము మనము. ఎంతకాలం అలా ఉందాం చెప్పు? ఎంతకాలం దేవునికి విరోధంగా నడుస్తూ, ఇదిగో నేను ఎవరికి కనపడట్లేదులే, నేను ఇలాగనే ఉన్నాలే అని అనుకుంటాం చెప్పు? అలాగుండి మళ్ళీ మనం కాపాడుకుంటున్నాం అనుకున్నావా? సేఫ్టీ యొక్క దొడ్డిలో ఉన్నాం అనుకున్నావా? సేఫ్టీ ప్లేస్లో ఉన్నాం అనుకున్నావా? లేఖన ప్రకారం నరుని యొక్క హృదయమా అగాధము, అందులో ఎన్నో రహస్య పాపాలు ఉన్నాయి. కానీ నరుడు దర్జాగా ఉంటాడు. అంటే ఎక్కడ దాక్కున్నాడు? ఎవరు చూడలేనిట్లుగా ఆదాంలాగా చెట్ల మధ్యకెళ్ళి దాక్కున్నాడు. దర్జాగా ఉన్నాడు ఆదాం. చూడలేడులే అని. మరి దేవుని కళ్ళకు మరుగైంది ఉంటుందా అంటే ఉండదు. ఆదాం ఎక్కడున్నావు అంటే నీ స్వరాన్ని విన్నప్పుడు నేను తోట చెట్ల మధ్యలో ఉన్నా, దాక్కున్నా అంటున్నాడు. ఇంకంతకన్నా ప్లేస్ లేదా చెప్పు? అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే మన పాపం మనల్ని అలా దేవునికి దూరంగా ఇంకొక చోట దాక్కో అంటది. అక్కడ నువ్వు కనపడకుండా ఉంటావు అంటది. అక్కడ సేఫ్టీ ఉంటుంది అంటది. కానీ దేవుడు ఏమంటాడు అంటే దేవుని కళ్ళకి అన్నీ కనపడుతున్నాయి. నువ్వు నాకు కనపడుతున్నావు ఆదాం, ఎక్కడున్నా బయటికి రా, ఎక్కడున్నా బయటికి రా. అలాగే నేను దాక్కొని ఉన్నావు అనుకో, దేవుడి దగ్గరికి వచ్చాయా, చేసిన అతిక్రమాన్ని ఒప్పుకోలేదనుకో, పొరపాటే అనుకోకుండా అక్కడే దాక్కున్నావు. రాట్లా, ఎదురుకు రాట్లా, అక్కడే ఉంటున్నావు రాట్లా. అందుకు ఇక్కడే నేను దాక్కుంటానే, ఎవరికి కనపడనులే అని అనుకున్న ఆ వ్యక్తిని, ఆ దాక్కున్నది ఎక్కడ దాకా తీసుకుని వెళ్ళిందంట. ఆ ద్వారంలో ఉన్న వ్యక్తికి సేఫ్టీ ఉందా? తర్వాత ఎక్కడికి వెళ్ళిపోవాల్సి వచ్చింది? ఆదాం ఆదికాండం చూడండి. ఏం చేశాడు? తోటలో నుంచి ఆదాముని హవ్వని ఏం చేశాడు? 3వ అధ్యాయము 24. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టాడా అంటే ఇప్పుడు నేను దాక్కున్నా కదా, అంటే అది నన్ను భద్రపరచలేకపోయిందనమాట. నేను దాక్కున్న చోటు, ఆ చోట్లో నన్ను లేకుండా చేయలేకపోయింది. ఆడే ఉంటాడు, ఇక్కడే ఉండాలని అనుకున్నాడు నక్కి. కానీ పాపం ఏం చేసిందంటే అక్కడి నుంచి లాగి బయటేసింది. చూడు ఎంత ఘోరమో. మన జీవితంలో ఏవైతే దాచిపెడతామో, ఏ ద్వారంలో అయితే ఉంటామో, ఏది ప్రొటెక్షన్ అనుకుంటామో, అక్కడ నుంచి అది ఒక రోజు మనల్ని బయటికి లాగుద్దే, అప్పగిచ్చుదా పాపం. అందుకనే నేనే ద్వారాన్నే. నీ పాపం నుంచి నిన్ను రక్షించుకోవటానికి ఏ ద్వారాలు లేవు, ఏ చోటు లేవు. ఎక్కడికి పోయినా అది నిన్ను బయటేస్తుంది, అది నిన్ను లాగుద్దే, చిక్కులు పెట్టుద్ది. కుమారుడా, నాలోనికి వస్తేనే, నా దొడ్డిలో ఉంటేనే అక్కడ సురక్షితంగా ఉంటాం అంటుండ దేవుడు. మరి ఏం ఆలోచిస్తున్నావు మనము? ఏ వ్యక్తి అయినా నువ్వు తప్పు చేసావంటే అస్సలు ఒప్పుకోడు. నేను మంచోడినే, మా ఇంట్లో వాళ్ళు మంచోళ్ళే, మా పిల్లలు మంచోళ్ళే, మా అందరూ మంచోళ్ళే అంట. దాని దేవుడు ఏమంటున్నారంటే లేఖన ప్రకారం, పాపం చేయక నీతిగా నడుచుచుండు మనుషుడు ఒక్కడు లేడు. మరి ఎట్లా? ఏం పండు తినాలే, మా ఇంటామా ఫోర్స్ చేసింది అని ఒప్పుకుంటే పోలా అయిపోయేదేగా. మా ఇంటామా మరి ఏం చేస్తావా, తినకపోతే పోడు అంటే అయిపోయేదే. అది ఒప్పుకోవట్లా, దాక్కున్నాగా అంటుండు. చిన్నప్పుడు ఆట ఆడుకునేవాళ్ళు, స్వరం వినపడుద్ది, మనిషి కనపడదు. మనుషుల ముందు ఆటలు సాగుతాయి కానీ దేవుడి ముందు సాగుతాయా? ఏంటి నువ్వు దాక్కుంటావా? ఆ దొడ్డే నిన్ను కాపాడుద్దు అనుకుంటున్నావా? అదే నీకు సేఫ్టీ అనుకుంటున్నావా? రా, బయటికి రా, వెళ్ళిపో, బయటికి వెళ్ళిపో అన్నాడు. అదేంది? వెళ్ళిపో, కాపాడుతుందని నీ చోట నన్ను దాక్కుంటే నువ్వేది నన్ను ఇట చేసినంటే ఏం ఉపయోగం? పాపం అలాంటిదే. అందుకనే నరుడు దాక్కోవాలి అంటే, పాపం చేసిన వ్యక్తి దాక్కోవటానికి పాతాళం కూడా అవకాశం ఉండదు.
ఎక్కడ ఏ చోటులో నరుడు దాగి ఉండలేడో. హల్లెలూయా, అర్థమైందా? కాబట్టి మొదటిగా పాపం చేసిన వ్యక్తి దాగుకోవటానికి ఏ చోటు లేదు. ఒకనాటికి ఆ వ్యక్తి బయటికి రావాలి, ఒకనాటికి బయటికి వెళ్ళిపోవాలి, దేవుని సన్నిధికి దూరంగా ఉండాలి, శిక్షణ అనుభవించాలి. కనుక ఇది మనల్ని తరువుతూ ఉండకుండా ఉండాలి అంటే దేవుడు ఎక్కడున్నావయ్యా అని అడుగుతాడు. ఎక్కడున్నా, పోయిన వారం ఎక్కడున్నా, ప్రార్థన సమయంలో ఎక్కడున్నా, ఏ చోట్లో ఉన్నా, ఎక్కడ దాక్కున్నా, రా బయటికే అన్నప్పుడు స్వతంత్రంగా వచ్చాయా, తప్పైంది క్షమించాయా. యాడికి పోయిన ఎవరు చూడలేదుగా, ఎవరు కనిపెట్టలేదుగా, ఎక్కడున్నాను ఎవరికి తెలిసింది, ఏం మాట్లాడాను ఎవరికి తెలిసింది, గుట్టు సప్పుడు కాకుండా ఉన్నా. అమ్మా, ఇప్పుడు పావురాళ్ళని మేపుతున్నట్టు ఒక ఆయన పావురాళ్ళని మేపుతున్నాడు. ఈ పావురాళ్ళలోకి ఒక కాకి బూడద పూసుకొని అది కూడా జరపడదంట ఈ పావురాళ్ళలోకి. ఇక మేత తింటా ఉన్నది. కాపరికి ఏదో డౌట్ ఉంది, ఎక్కడో ఏదో ముక్కు పొడుగ్గా నడకలో తేడా ఉన్నట్టు కనపడుతుంది. ఇక లాభం లేదులే అని అన్నిటిని నడవండి అని చెప్పాడంట. అన్నిటిని నడవండి అనేసరికి ఇవన్నీ నడుస్తూ ఉంటే పరిశీలించి చూసేసరికి పావురం నడక వేరు, కాకి నడక వేరు. అర్థమైందా? అన్నిట్లోకి వచ్చి నేను పరిశుద్ధునిగా ఉండాలని దాక్కోటానికి వచ్చిన కాకిని ఇట్టే పట్టేశాడు ఆ కాపరి. దేవుడి దగ్గర మన నటనలో దాక్కోటాలు ఏమీ ఉండవు. అయ్యా నన్ను క్షమించు అంటే అదొక్కటే దానికి విరుగుడు తప్ప ఇక ఏది కుదరదు. ఆదాంతటి వాడినే భూపతి, ఆయనకు పేరు భూపతి, ఈ భూమికి రాజు, ఈ భూమికి ఏలిక, అంతటి గొప్పవాడు, పెద్దవాడు, గనుడు, జ్ఞానవంతుడైన ఆదామునే వెళ్ళిపో, గెట్ అవుట్ అంటున్నాడు. మనం ఎంత టోళ్ళని చెప్పు. తోట వేసింది ఎవరి కోసం? ఫలాలు ఎవరి కోసం? ఇంత చేతి పని దేవుడు చేసి అందులో పెట్టిన వ్యక్తిని బయటికి పోంటున్నాడు అంటే దాక్కోటానికి ఎక్కడా మన పాపం చేసినోడికి చోటు లేదు. మనకి సురక్షితం, భద్రత, క్షేమము దేవుని దొడ్డిలోనే. ఆ ద్వారమే, ఆదాం ఎంచుకున్న ద్వారం అది, మనం ఎంచుకున్న ద్వారం దేవుడిది. అయ్యా నన్ను క్షమించు, నీ దొడ్డిలోనికి రాని అయ్యా అంటే, రా బిడ్డ ఏదో అయిపోయింది అంటాడు. కాదులే నేనేం చేయలేదు, దాక్కున్నాగా, పట్టుకుంటావా, కుక్కలను పిలిపిస్తావా, సెల్ ఫోన్ టవర్లు ఏమైనా పెట్టిస్తావా, ఇన్ని చేసేసరికి ఈ లోకానికి టైం పెట్టిద్దే కానీ ఆయనకి ఇంత పరిశీలన అవసరంలా, ఆయనకి ఇంత పరిశీలన చేయటం అవసరంలా. పరిశీలన చేయకయే పాపం ఎక్కడ జరుగుతుందో ఆయనకు తెలుసు. లేఖనం చూడు, పరిశీలన చేయకయే పాపము ఎక్కడ జరుగుతున్నదో ఆయనకు తెలుసు. యోబు గ్రంథం 11:11, ఇది మర్చిపోకూడదు ఈ లేఖనం. యోబు గ్రంథం 11:11, పరిశీలన చేయకయే పాపము ఎక్కడ జరుగుతున్నదో. చూసావా, దేవుడికి ఇంకేం అవసరంలా, మనుషులకు కావాలి. ఒక చోట ఏదన్నా పాపం జరిగింది, ఏదన్నా తప్పు జరిగింది, ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు, ఏ టయానికి చేశారు, ఎక్కడ దాక్కున్నాడు, ఎటు వెళ్ళాడు, మొత్తం కనుక్కోటానికి సంవత్సరాలు పడుతుంది ఈ రోజుల్లో ఈ తేలక. కానీ దేవుడు అంటా ఉన్నాడు, అరే నిన్ను పరిశీలన చేయాల్సినంత అవసరం ఉందా నా దగ్గర, నీకు నువ్వే చేసినవు అని ఏదో నేను అన్నీ తీసుకొచ్చి చెప్పాల్సిందంత ఉందా, అవసరం లేదో, అట్ట ఒక సూపుతో నేను చెబుతా అంటాడు దేవుడు. నా దృష్టిలో, నా విచారంలో పరిశీలన కూడా అవసరం లేదు దేవుడు అంటున్నాడు. మరి ఇంత దేవుడి దగ్గర మన నటనలో, ఆటలో, జిమ్మిక్కులు, మ్యాజిక్కులు కుదరవు. హల్లెలూయా. మొదట పాపం చేసిన వ్యక్తి దాక్కోటానికి చోటు లేదు. కానీ ఇంకొక వ్యక్తికి ఉంటుంది దాక్కోటానికి చోటు. ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడు నేను చెబుతా. 12:30 దాటింది, ఎండేమో మండిపోతుంది, మమ్మల్ని ఏంది వదిలిపెట్టవని అనుకుంటున్నారమ్మా? హల్లెలూయా. మేస్త్రి గారు
వాక్యమేనండి. పాపము చేసిన వ్యక్తి దాక్కోటానికి చోటు ఆదామును పట్టించి బయటికి పోవాలతోటి చేసింది. దేవుని పిల్లలమైన మనము దేవుడు మనకిచ్చిన నివాసంలోంచి, స్థానంలో నుంచి, ఆ అధికారంలో నుంచి ఆ పాపం బయటికి నెట్టివేయకూడదు. అందుకే నిజాయితీగా నన్ను క్షమించయ్యా. అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లడు కదా, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. ఇది కావాలి. ఎప్పుడు మన దేవుడు అంటే మనకు భయం పుట్టాలి. ఆదాం చేసిన ఆ అతిక్రమమే అతను బయటికి వెళ్ళేటట్టు చేసింది. కనుక దీని ద్వారా మనకి ఏమని లేఖనం సెలవిస్తా ఉన్నదంటే, ఎంతటి వ్యక్తి అయినా, బలాఢ్యుడైనా, శూరుడైనా, అందగాడైనా, డబ్బున్న వ్యక్తి అయినా, పలుకుబడి కలిగిన వ్యక్తి అయినా దాగుకొనుటకు పాపం చేసిన వాడికి ఎక్కడా చోటు లేదు. న్యాయస్థానంలో దాక్కోలేడు, పోలీస్ స్టేషన్లో దాక్కోలేడు, బంధాల మధ్య దాక్కోలేడు, బలగం మధ్య దాక్కోలేడు, ఎక్కడా దాక్కోలేడు. ఆ వ్యక్తి ఒకనాటికి బయటికి రావాల్సిందే. కానీ ఒక్క వ్యక్తి దాక్కోటానికి చోటు ఉంటుంది. ఎవరా వ్యక్తి? మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 1వ వచనం. అంతట గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీడైన ఏలియా అహాబు నద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇజ్రాయెల్ దేవుడైనా ఆ యెహోవా జీవంతోడు నా మాట ప్రకారం గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాడా? ఏలియా ఒక మాట ప్రకటిస్తున్నాడు, ఒక ప్రవచనం చెబుతున్నాడు. ఏమని? దేవుడు చెప్పాడు, కుమారుడా, నేను నీ నోట ఒక మాట పెడుతున్నా, నేను నీకు ఒక బాధ్యత అప్పగిస్తున్నా. ఈ ప్రజలు తిరుగుబాటు చేస్తున్న ఆ మాట వెనక లొంగట్లేదు కాబట్టి ఈ ప్రజలకు జీవనాధారమైన వర్షమును ఆగిపోనట్లుగా నీ నోరు తెరిచి ఆకాశమునకు చెప్పు, ఆజ్ఞాపించు అన్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, నా మాట ప్రకారము కాక దేవుడు నాకు ఇచ్చిన అధికారం, నాకు ఇచ్చిన పనిని నేను ఇదిగో ప్రారంభిస్తున్నాను. ఈ సంవత్సరములలో మంచు పడదో, వర్షం పడదో అని ప్రకటిస్తాడు. తన సేవకుని మాట దేవుడు రూఢీపరుస్తుడు, నెరవేరుస్తుడు కాబట్టి ఆకాశాన్ని మూశాడు. ఇప్పుడు ఏలియా తిండెక్కడ, ఏలియా బ్రతుకెక్కడ, ఏలియా ఇలా చేశాడని రాజుకు చెబితే ఏలియా ప్రాణం పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇతనికి భద్రత ఏంటి, ప్రొటెక్షన్ ఏంటి, ఎక్కడికి వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి? భూమి మీద వర్షం కురవదని దేవుడు చెప్పాడు కదా, మరి కడుపు ఎక్కడ నింపుకోవాలి, ప్రాణం ఎక్కడ కాపాడుకోవాలి? ఇదిగో ఆ రోజుల్లో అహాబు అన్నాడు, ఏంటి ఎట్లా చేసినవేంటి, వర్షం లేకుండా ఆపేవేంటి? ఒప్పుకోడు. ఏం చేస్తాడు? ప్రాణాలకి ప్రమాదం ఉంది, మరి ఎక్కడ దాక్కోవాలి, ఎక్కడ ప్రొటెక్షన్, ఎక్కడ భద్రత, ఎటు వెళ్ళాలి, ఎవరి దగ్గర నివాసం అడగాలి? గవర్నమెంట్ని తప్పించుకొని తిరిగి అంత కెపాసిటీ ఎవరికి ఉంటుంది చెప్పు? ప్రభుత్వాన్ని తప్పించుకొని అహాబు జల్లెడబడతాడు, ఎత్తుక్కొని రండి అని. మరి ఎట్లా పరిస్థితి? నేను చెప్పానే, పాపం చేసిన వ్యక్తి దాక్కోటానికి ఎక్కడ చోట్లేదని. దేవుని మాట విని దాని ప్రకారం చేసిన వ్యక్తికి మాత్రం దాక్కోటానికి చోటు ఉంటుంది. ఇప్పుడు చూడు ఏం చెబుతున్నాడు అక్కడ 2వ వచనం. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న చూసావా, కెరీతు వాగు దగ్గర, అక్కడే నేను నీకు ద్వారాన్నే, అక్కడే నా దొడ్డి ఉంది, అక్కడ నేను తలుపు తెరిచి నీ కోసం రమ్మని పిలుస్తున్నాను. నువ్వు అక్కడికి వెళ్ళి ఆ దొడ్డిలో ప్రవేశిస్తే ఎవరు నీ ప్రాణాన్ని ముట్టలేరు, ఎవరు నీకు హాని తలపెట్టలేరు. అంతేగాక నిన్ను పోషించటానికి నేను ఆ కాకోలములకు ఆజ్ఞాపించి తిని అంటున్నాను. హల్లెలూయా. ఆదామంతటోడు పాపం చేసి దాక్కోటానికి చెట్ల మధ్యకి వెళ్ళాడు, ద్వారం అదేనని దెబ్బకు బయటకు వచ్చాడు. ఇప్పుడు ఏలియా ఎక్కడ ఉన్నాడో ఒక చోటును చూపిస్తున్నాడు, ద్వారమున నేను, అక్కడ నీకు సురక్షితమైన చోటు ఉంది, వెళ్ళి అక్కడికి అన్నాడు. మనల్ని కూడా అంతే, నీవైనా నేనైనా ఆయన ఏది చెబుతాడు ఆ మాట వింటే
ఆర్థిక విషయంలో, తిండి విషయంలో, సమస్తమైన పరిస్థితులలో ఆయనే మనల్ని పోషిస్తూ మన ప్రాణం కొరకు వెతికిన వాళ్ళ కంట మన ప్రాణం తీయటానికి వేసిన పన్నాగా మన చేతికి మనల్ని అప్పగించకుండా సురక్షితంగా కాపాడుతాడు. హల్లెలూయా. ఏలియా ఎక్కడున్నాడంటే ఎవరు కనిపెట్టలేకపోయారు ఆ రోజులు. ఎక్కడ 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 వేర్ ఈజ్ ఏలియా? ఎక్కడున్నాడు ఏలియా? ఎట్టున్నాడు ఏలియా? అహాబు తలకిందులైతున్నాడు. ఎక్కడ్రా ఎక్కడ్రా? ఎవరో ఎవరో నడుమునకు తోలుదట్టి కట్టుకున్నవాడు ఎక్కడ్రా? ఎక్కడా? ఒక్కడే ఉంటాడు కదా ఎప్పుడు. ఎటు తిరుగుతుండ్రా, ఎక్కడ పోతున్నాడరా? ఇంత మనల్ని కాదని దాక్కోటానికి చోట్లు ఎక్కడున్నాయి? ప్రజలందరూ మనోళ్ళేగా. నీ కనపడడా? కనపడలా. నీ కనపడడా? కనపడలా. మరి ఎవరు కనపడకుండా ఊళ్ళోకి రాకుండా ఇటు పోయిండు? అడవులు ఆహారం ఉండదే, తిండి ఉండవు, నీళ్లు ఉండవు, పైగా వర్షం కురవట్లేదే, మేమే మలమల మాడి అల్లాడిపోతుంటే, పశువులు పోషించుకోలేక అల్లాడిపోతుంటే ఏలియా ఎక్కడా? ఎక్కడ ఏలియా? వండర్ఫుల్ కదూ. పోయి అక్కడ దాక్కో అంటాం. ఆశ్చర్యం కదూ. ఈరోజు ప్రతి బిడ్డ దేవుని దొడ్డిలో ఉంటే ఆ బిడ్డకి ఆ దేవుడు కావాల్సిన మొత్తం సమకూరుస్తూ ఆ ప్రాణాన్ని ఎంత జాగ్రత్త కాపాడుతుండో తెలుసా? యెహోవాకి తన ప్రజలు ఎవరో తెలుసో, వాళ్ళని ఎలా కాపాడుకోవాలో తెలుసో, నీ ప్రాణానికి నా ప్రాణానికి ఉరులు ఒట్టిన వాళ్ళు తెలుసో, మనకి రోజుకి ఎంత ఆహారము కావాలో తెలుసు. ఉదయమును సాయంత్రమును రొట్టె రొట్టె ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకు దేవుడు ఈ విధమైన కార్యం చేస్తున్నాడు ఏలియా కంటే? ఎక్కడున్నాడు అనుకున్నావు? అతను చెప్పిన మాట విన్నాడు కాబట్టి దొడ్డిలో ఉన్నాడు. అలాంటి బిడ్డను దేవుడు పోగొట్టుకోడు. అలాంటి బిడ్డను దేవుడు కాదనుకోడు, వద్దనుకోడు. నీకెందుకు నువ్వు ఏడుండి అంటాడు. నీకెందుకు? నేను చెప్పిన దగ్గరికి వెళ్ళు, అక్కడే పని చేయి, అక్కడే జాబు చేయి, అక్కడే చదువుకో, అక్కడే నివసించు, అక్కడే ఉండు, బయటికి రావద్దు అని చెప్పినప్పుడు అక్కడే ఉండాలి. మా వాళ్ళు గుర్తొస్తున్నారులే, మా స్నేహితులు గుర్తొస్తున్నారులే, మా బంధువులు గుర్తొస్తున్నారులే, ఆటలు గుర్తొస్తున్నాయిలే అని అనుకుని బయటికి వస్తే ఎవరి ప్రాణానికి ఎవరు ఉత్తరవాదులు? చెప్పు. నిన్ను ఎక్కడ దాచిపెట్టాడో? నువ్వు ఎక్కడున్నావు? ఆ సర్కిల్లో ఉన్నావా? ఆ దొడ్డిలో ఉన్నావా? ఆ ద్వారంగా ఉన్నావా? వెళ్ళావా? అయితే నీకు తిరుగులేదు. దేవుడే నీకు అన్ని విషయాల్లో తోడుగా ఉంటాడు. త్రాగటానికి నీళ్లు చూపించాడు, తినటానికి ఆహారం ఇస్తా ఉన్నాడు, ప్రాణాన్ని కాపాడుతున్నాడు. ఇంకేం కావాలి? ఇంకేం కావాలి? ఈరోజు నరుడు తన పట్టను కాపాడుకోవటానికి, నింపుకోవటానికి దేవుడికి దూరంగా వెళుతూ అనేకమైన పాపాల్లో చిక్కుల్లో పడుతూ చేస్తూ ఇదిగో నేను దాక్కున్నాలే ఆదాంలాగా అనుకుంటున్నాడు. కానీ ఒకరోజు బయటికి రావాలి. కానీ ఏలి అలా కాదు. వర్షం పడితే నాకు నీళ్ళై, నాకు స్నానం ఏది, నాకు ఆహారం ఏది, నేను ఎక్కడ ఉండాలి అంట్లా ముందు చెప్పింది చేయి. ఏం చెప్పాడు? అచ్చి. ఆ తర్వాత ఆయనే చెబుతున్నాడు, వాక్కు ప్రత్యక్షం అవుతుందంట. ఒకసారి వాక్కు ప్రత్యక్షమయ్యి ఆకాశమునకు ఆజ్ఞాపించన్నాడు. రెండోసారి వాక్కు ప్రత్యక్షమయ్యే ఇదిగో నిన్ను పోషించుటకు చోటును చూసా, నీకు భద్రత సురక్షితము ఒక దొడ్డి అక్కడ ఏర్పాటు చేసా, కెరీతు వాగు, వెళ్ళి అక్కడికి వెళ్ళు, అక్కడ ఉంటావు నువ్వు భద్రంగా. అక్కడ నీకు ఆహారమును తేటానికి కాకోలము, అది కూడా చెబుతున్నాడు. కాకోలములకు చెప్పాలే, వాటికి కూడా చెప్పాను నేను. అంటే ఇప్పుడు ఏలియా దేవుడు మాట వింటే దాక్కోటానికి ఎంత సురక్షితమైన ప్లేస్ని చూపిస్తున్నాడు. రాజుల చేతికి ఏలియాని అప్పగించలా, సైనికుల చేతికి ఏలియాని అప్పగించలా, మృగాల చేతికి ఏలియాని అప్పగించలా, ఎవరి చేతికి ఏలియాని అప్పగించలా. ఎందుకో తెలుసా? నా మాట విని నా ద్వారం గుండా లోపలికి వచ్చేవాడు సురక్షితముగా ఉండును అంటాడు దేవుడు. హల్లెలూయా. ఎరా అఖిల, అర్థమైందా? ఆయన మాట విని లోపలికి వస్తే ఎట్లా ఉంటావురా? ఎట్లుంటాం? మరి అప్పుడప్పుడు క్రికెట్ మరి అప్పుడప్పుడు ఎరా ఎట్టుండాలా చెప్పు.
దేవుని మాట ఎలాంటిది? బండ లాంటిది. ఆ పునాది మీద కట్టబడిన వాడిని కదిలించటం ఎవరి వల్ల కాదు. ఇప్పుడు ఏలియా ఎక్కడ ఉన్నాడు అంటే దొడ్డిలో ఉన్నాడు. అది ఎవరిదంటే దేవునిది. ద్వారం దగ్గర ఎవరున్నారు? కత్తి తీసుకొని ఈయనే ఉన్నాడు. ఎవడన్నా వచ్చి ఏలియాను పట్టుకోవాలంటే ముందు ఈ కత్తి దాటి, ఆ కత్తిని ఓడించే వీరుడు శూరుడు ఈ ప్రపంచంలో విశ్వంలో ఒక్కడికి కూడా అధికారం లేదు. హల్లెలూయా. గజగజగజగ వణుకుతుడు ఆయన. పెళ్ళమని కత్తి నూరి తీసుకొని వస్తుంటే ఆకాశం భూమి గజగజగజ వణుకుద్దంట. ఉంది గ్రంథాలు. నూరతడంట కత్తిని. అంత దేవుడు మనకి కాపలా ప్రొటెక్షన్ భద్రంగా ఉంటే ఇంక మనల్ని ఎవరేం చేస్తాం? ఏం చేస్తా? నీ అప్పులు ఏం చేస్తాయమ్మా? ఏం చేస్తా? నీ అప్పులు ఏం చేస్తా? నీ రోగాలు ఏం చేస్తాయి? ఎక్కడున్నావు అనుకున్నావు నువ్వు? ఆయనే చుట్టూ ఉన్నాడు, నీకు ద్వారంగా ఉన్నాడు. క్షేమ రావాలన్నా, పాము రావాలన్నా, తేలు రావాలన్నా అనుమతి ఆయన దగ్గర తీసుకోవాలి. నిన్ను టచ్ చేయాలి అంటే అనుమతి ఆయన ఇవ్వాలి. ఒక నిందైన దగ్గరికి రావాలంటే ఆయన అనుమతి ఇవ్వాలి. ఎందుకో? ఆయనే ద్వారం దగ్గర ఉన్నాడు. ఒక సెక్యూరిటీని పెడితే ఎవడో ఒక లంచం ఇచ్చి వాడిని తీస్తాడని అనుకుందాం. ఒక కుక్కలను పెడితే ఏదో బిస్కెట్లకు మాసానికి ఆశపడి వెళ్ళిపోతాయి అని అనుకుందాం. దేవుడు అలాంటోడు కాదు కదా. దేవుడు దేనికి ఆశపడేవాడు కాదు కదా. ప్రాణం ఆయన చేతుల్లో ఉంటే, ఆయన గుప్పెట్లో ఉంటే, ఆయన నివాసంలో ఉంటే సురక్షితంగా ఉంటుంది. ఈరోజు ప్రాణాలతో చెలగాటాలైనాయి. ఆ సెల్ ఫోన్తో విచిత్రమైన సెల్ఫీలు తీసుకుంటా రైలు ట్రాక్ దగ్గరకు పోయి ఇదిగో ఎట్లా పెడతాడు. అదొక దెయ్యం ప్రేరేపణ చూడు. రైలు వచ్చేటప్పుడే సెల్ఫీ అంట. అరే నన్ను కొడతదని కూడా అనుకోట్లా. ఎంతమంది ప్రాణాలు పోయినాయి అనుకున్నావు? ఎక్కడ ఉంచుతున్నావు నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని? దేవుని దొడ్డిలో ఉంచుతున్నావా? అయితే నువ్వు దేవుని మాట విన్నవాడివే. నీకు కావాల్సిన సమస్తం తీసుకొచ్చి పెడతాడు అక్కడికి. అలా కాకుండా ఆజ్ఞను అతిక్రమించి ఆదాంలాగా తప్పించుకొని ఇంకోసారి సేఫ్టీగా ఉన్నాలే అని అనుకుంటున్నావు అనుకో, దేవుడు ఏమంటాడంటే, అయ్యా ఎవరికి కనపడట్లేదేమో, నాకు మాత్రం స్పష్టంగా కనపడుతుంది. దా రాయా బయటికి రా. హల్లెలూయా. ఇప్పుడు హరిదాసుడు కానీ బొయ్య 3ంటికి, హరిదాసుడు కానీ 3ంటికి వెళితే సావుకారులో నిద్రపోతున్నాడు బియ్య కుప్ప దగ్గర. రాసి పోసింది కుప్ప దగ్గర. లక్షణం ఏంటి? చెక్కలు కొట్టుకుంటూ వెళ్ళాల. మరి కొడితేనేమో లెగుస్తుడు, ఇన్ని బియ్యం వేస్తాడు. అదే సైలెంట్గా పోయి ఆడ నిలబడ్డా. మిల్లులో వాళ్ళేం పనుల్లో ఉన్నారు, నా వైపు చోట్ల. ఇక్కడ సావుకారు నిద్రపోతాడు, బియ్యం రాసి పోస్తుంది. వాటి వైపు ఒక్కసారి అట్లా చూస్తే, బా ఒక్కసారి ఈ కలశం ముంచి లేపి తీసుకుని వెళ్ళిపోతే ఎవరు చూస్తారు నన్ను? ఎవరు చూస్తారు? నాలో ఉన్న దెయ్యం ప్రేరేపణ అట్టానే ఇస్తారు. మరి సాతాను కాడు, ఎవరు చూడలే. కానీ 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 అటు చూసా ఇటు చూసా మోసేలాగా ఎవరు లేరు. ముంచి అట్లా లేపుకున్నా. అది కూడా ఏమైనా ఆలోచన వచ్చిందంటే, నిండా ముంచుకుంటే అనుమానం వస్తుంది, కానీ ఆ 30 ముంచుకొని ఐడియా వచ్చింది. 30 ముంచుకున్నా, నెత్తి మీద పెట్టుకున్నా. ఏ నిద్రపోతున్నాడు, ఆడెవరు కనపడట్లా, ఎవరు చూడట్లా. అమ్మయ్యా, ఈరోజు ఒక 2.5 కేజీలు బియ్యం దొరికినాయి, ఇంటికి పోదాం, 2 రోజులు తినొచ్చు, హ్యాపీ అని అనుకున్నా. ఇక వస్తున్నా బయట గేటు అట్లా తీసి అడుగు పెట్టా, వెనక ఒక ఆయన వచ్చి ఎట్ట పట్టుకున్నాడు షర్టుని. ఇదేంటి నన్ను పట్టుకున్నారేంటి? ఏంటి షాకు? వెనక్కి తిరిగి చూస్తే అమ్మా నల్లగా 6 అడుగులు ఉన్నాడు, మొఖం కూడా కనపడట్లేదు, ఇట్లా పట్టుకున్నాడు గంభీరంగా. ఎవరు నువ్వు ఏంది నన్ను పట్టుకున్నావు అంటే, ఎవరు అనేది అన్నాడు. ఇంకా నాకు అర్థమైపోయింది, అంత ర్యాష్గా మాట్లాడుతుంటే. మొత్తం అయిపోయింది, కడకడ వణుకొస్తుంది కాళ్ళు చేతులు. ఎందుకంటే ఇక్కడేమో ఆ పిల్లగాడు భలే మంచోడు కదన్న పేరు ఉంది, ఆడేమో ఇది చేస్తారని తెలిస్తే ఏమనుకుంటారు మమ్మల్ని? దీనికి భయం పడుతుంది నాకు. ఏ ఊరు నీదే? ఈ ఊరేనన్నా, మీ ఇంటికి పోదాం పారా. ఎందుకన్నా? ఎందుకు? నువ్వు అక్కడ బియ్యం ముంచుకుంటుంటే రోడ్డు మీద నిలబడి నేను చూశారా మొత్తం అన్నాడు ఆయన నాతో.
ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు నేనేం చేయాలి? ఎవరికి మరుగై కనపట్లేదు, మరుగై ఉన్నానని నేను అనుకున్నా, ఆయన కంట కనపడ్డా. ఇప్పుడు నా పరిస్థితి నేనేం చేయాలి? ఇంటికి పోదాం పాంటాను. ఇంటికి పోతే అందరికీ తెలుస్తుంది. చిన్న తప్పు ఏం చేస్తుందంటే, పొరపాటు ఏం చేస్తుందంటే లైఫ్నే లేకుండా చేస్తుంది. ఆలోచన సాతాను గాడు ఇచ్చిన ఆలోచన యూదా విన్నాడు, కానీ మిగిలిన శిష్యులు వినలా. మిగిలిన శిష్యులు వినలా. యూదా ఆ ఆలోచన విన్నాడు. వెంటనే సాతాను గాడు తరుముకొని వెళ్ళిపోయి చేసుకుపోయింది. దొడ్డిలో ఉన్నవాడిని తీసుకుని వెళ్ళిపోయింది. బతివులాడి కాళ్ళు గడ్డలు పట్టుకొని ఇంకెప్పుడు చేయలేనా అన్న, వద్దన్నా అని తెల్లారి సూర్యుడు వచ్చిండు. అప్పుడు మనసు కనికరించి ఆ బియ్యం ఆడ పోపిచ్చి, రెండోసారి దరిదాపుల్లో కనపడితే నీకు ఉంటుందరా అన్నాడు. ఆ రోజు నుంచి ఎక్కడ కుప్ప కనపడ్డా ముందు అడిగి నేను పోను అనుకుని వెళ్ళిపోయేవా. హల్లెలూయా. అర్థమైందా? ఆదాము అలా వెళ్ళాడు, చివరికి అతను చిక్కుల్లో పడ్డాడు. ఆదాము ద్వారా సంతానం చిక్కుల్లో పడ్డది. ఈరోజు పెద్దోళ్ళు చేసే పరిస్థితుల వల్ల పిల్లలు చిక్కుల్లో పడతారు. ఆయనేం దాక్కున్నానన్నాడు, సంతానం ఏమైపోయింది? నువ్వు బయటికి వచ్చావు, దేవుడి సన్నిధిలో లేవు, ముళ్ళ తుప్పలు పెరుగుతూ ఉన్నాయి, శ్రమ పెరుగుతుంది. స్త్రీకి వచ్చేసరికి ప్రసవ వేదన వచ్చింది. అక్కడి నుంచే స్టార్ట్ అయింది. మరి చూడు ఎంత తిప్పలు వచ్చాయో. వేదనతో నువ్వు పిల్లలకంటావు ఒకటి, చెమట ఓరుస్తూ ముళ్ళ దుప్పలు తీయాలి రెండు, ఇక మనశ్శాంతి లేదు, శాంతి లేదు. పుట్టిన పిల్లలు వేదన చెందుతూ ఉన్నారు. చూడు, దాక్కోటానికి ఎక్కడికి వెళితే అది ఏం చేసిందో పట్టించింది ఆదావుని. కానీ గొర్రెల దొడ్డిలో ఉన్నావు అనుకో, అహాబు నిన్నేం చేయలేడు, ఆర్థిక పరిస్థితులు నిన్నేం చేయలేవు. సమస్తము దేవుడు సమకూర్చి నీకు అక్కడ పెడతాడు. ఎందుకో తెలుసా? నా బిడ్డ అక్కడ ఉన్నాడు. కాకులారా, మీరు అస్తమయమును ఉదయమును వాగులో నీరు ఎండిపోయి ఏలియాని మరొక చోట షిఫ్ట్ చేసేంత వరకు మీరు ఆహారం ఆయనకు షిఫ్ట్ చేయాలి అన్నాడు దేవుడు. కాకి ఆహారం దొరికితే మరొక వ్యక్తికి పెట్టటమా? చరిత్రలో ఎక్కడైనా ఉంటుందా? కాకి మాంసం దొరికితే తీసుకెళ్ళి మరొక వ్యక్తికి ఇవ్వటమా? అసలు ఇది సాధ్యపడుద్దా? పోనీ మనం ఇస్తామా? ఇస్తారా? వీళ్ళు అసలే ఇయ్యరు. ఇస్తారా? వీళ్ళు అసలే ఇయ్యరమ్మా, వీళ్ళు అసలే ఇయ్యరు. కానీ కాకి జీవితంలో దేవుడు కాకిని కూడా తన కుమారుడికి లోబడేటట్టు చేశాడు. అంటే ఆ కుమారుడు దేవుని మాట విని దేవుని మాటకు లోబడి పలకమన్నది పలికి చేయమన్నది చేశాడు. కాబట్టే ఏలియాని దేవుడు కాపాడుతూ పోషిస్తూ ఉన్నాడు. ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం ఇది. ఆ తర్వాత వాగునీరు ఎండిపోయింది. ఇంకేం చేయాలి? పరిస్థితి ఏంటి? దేవుడికి మనల్ని ఎక్కడ ఏ స్టెప్పుల తర్వాత ఏం చేయాలో మొత్తం ప్లాన్ ఉంది. నువ్వేం తొందరపడు మాకు, నీకు నువ్వే ప్లాన్లు వేసుకో మాకు. కాస్త ఆయన ప్లాన్కి సోటి మనమే చిత్ర విచిత్రాల మ్యాపులు తీసుకోవద్దు, మనమే రూట్ మ్యాపులు గీసుకోవద్దు. నీ చిత్తం. వాగులో నీరు అయిపోయింది. యెహోవా వాక్కు మరలా ప్రత్యక్షమయ్యి, చూడండి అక్కడ 8వ వచనం, అంతటా యెహోవా వాక్కు మళ్ళీ ప్రత్యక్షమైందా? వాక్కు ప్రత్యక్షమైందా? ప్రతిసారి ఆయనకే ప్రత్యక్షమైంది. మనకెప్పుడు ప్రత్యక్షం కావాలా? ప్రతిసారి ఆయనకైనా ప్రత్యక్షం అయ్యేది, మనకెప్పుడు ప్రత్యక్షం కావాలా? తర్వాత ఏలియాకు అంతటా యెహోవాకు అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చును, మరలా ఇంకొక దొడ్డి చూపిస్తుండు. ఆగు, అక్కడ దాగుండి అనడు, అక్కడ నాయన నీళ్ళు అయిపోయినాయి బిడ్డ, మరలా ఇంకొక దొడ్డి చూపిస్తున్నా, ఇంకొక ద్వారం చూపిస్తున్నా, అక్కడ కూడా నేనే. అక్కడ నీవు భూమి మీద వర్షం కురిసేంత వరకు సంతోషంగా ఉంటావు, వెళ్ళు అన్నాడు. చూడు మళ్ళా దేవుడు ఏం చేశాడు అంటే, ఒక చోట అయిపోయిన తర్వాత మరొకడు చూపిస్తున్నాడు, ఆ చోట అయిపోయిన తర్వాత మరొకడు చూపిస్తున్నాడు. మన బ్రతుకు మొత్తం ఎక్కడికి పోయినా ఆహారము, నీళ్లు, వస్త్రాలు, దీనికే కదా మన తాపత్రమా?
దీనికే కదా మన వేదన, అంతేగా. మరి ఆయనకు చూడు, ఒకసారి అయిపోయింది, ఇంకోసారి ఆయనకి ఏం కావాలో అక్కడ పెట్టాడు. మళ్ళీ మొదట ఇక్కడ ఏం కావాలో పెట్టాడు, రెండోది ఏం కావాలో అక్కడ పెట్టాడు. ఇక్కడ నీళ్లు చూపించాడు, ఆహారం చూపిస్తున్నాడు. అక్కడ నీళ్లు ఉన్నవే, ఆమె ఇంట్లో ఆహారం ఉంది అక్కడ. ఇంకేం లోటు చేస్తున్నాడు ఆయన? దొడ్డిలో ఉన్న వ్యక్తికే ఈ ప్రత్యేకత, ఆయన మందలో ఉన్న వ్యక్తికి ఈ ప్రత్యేకత. సంఘంలో ఉండు, సంఘంలో నిలదొక్కుకో, సంఘంలో ఒక స్థానం సంపాదించు. అది దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన దొడ్డి, అక్కడే నీ నివాసము, అక్కడే ఆత్మీయత, అక్కడే దేవుడు నీకు పెట్టిన పనే. అక్కడ నివసించు, నీకు కావాల్సింది మొత్తం అనుగ్రహించుకుంటూ వస్తాడు. కానీ తొందరపడి బయటికి రావద్దు, తొందరపడొద్దు. దేవుడు ఎవరిని బలవంతం చేయడం, ఆయన అందరికీ స్వేచ్ఛనిస్తాడు. అందుకే మరణ మార్గమును జీవ మార్గమును నీ ఎదుటి పెట్టా, కోరుకో అన్నాడు. నువ్వు ఏది కావాలనుకుంటావో కోరుకో అన్నాడు. తర్వాత యెహోవాకి ఏలియాకు ప్రత్యక్షమై వెళ్ళు, సరేపత్తుకు వెళ్ళు. అక్కడ ఒక విధవరాలు ఉంది, ఆమెకి చెప్పా పో అంటాడు. ఫస్ట్ టైం కాకులకు చెప్పిండు, ఊరు బయట కాబట్టి. ఇప్పుడు మనుషులకు చెప్పిండు, ఊళ్ళో కాబట్టి. అర్థమైందా? ఆమె కూడా, విధవరాలు కూడా చేతి పని చెప్పిండు. మరి మీకెప్పుడు చెబుతురమ్మా? మీకెప్పుడు చేతి పని? మందిరం చేతి పని ఎప్పుడు చెబుతాడు మీకు? దేవుని చేతి పని ఎప్పుడు చెబుతాడు నీకు? కాకులను ఆడుకున్నాడు, అర్థమైందా? ఇప్పుడు విధవరాలను వాడుకుంటున్నాడు దేవుడు. దేవుడి చేతిలో వాడబడటం భయంకరం, అసలు అంత అద్భుతం చూడు. ఆ ఇంటికి వచ్చి నాకు ఒక నీళ్ళు కావాలా, ఈ అమ్మాయి కొంచెం గ్లాస్ నీళ్ళు తేబోతుంటే అదే చేత్తో ఒక అప్పము ఆర్డర్ ఇచ్చాడు అనమాట. ఆడికొచ్చి ఆమె భయపడ్డది, బాధపడ్డది. అయ్యా ఏమి లేవయ్యా, కంగారు పడొద్దు, నేను నీ దగ్గరకు వచ్చా, నువ్వు దొడ్డిలో ఉన్నావు, నేను దొడ్డిలో ఉన్నా, ద్వారం యేసయ్యా. ఇక పో, వంట కార్యక్రమం మొదలుపెట్టిపో. భూమి మీద యెహోవా వర్షం కురిపించి పంటలు పండేంత వరకు బుడ్డిలో ఉన్న నూనె అయిపోదు, తొట్టిలో ఉన్న పిండి. హల్లెలూయా. యెహోవా ఒక్క మాట చెప్పిండంటే నీ ఇంట్లో బియ్యం బస్తా, ఇంకప్పుడు అంతే ఉంటుంది. అవునా కదా అమ్మా? యెహోవా ఒక మాట చెబితే ఆర్థికంగా ఎట్లుంటావు? నీకు లేమి స్థితి ఉన్నా నీకు సమృద్ధిని ఇస్తాడు ఆయన. పని చెయ్యి, ఆయన పని చెయ్యి, ఆయన చెప్పింది విను. ఆజ్ఞాపించమన్నాడు, ఆజ్ఞాపించాడు. ఫలానా దగ్గరికి వెళ్ళు, కెరీతు వాగు దగ్గర దాగున్నాడు, ఆడికెళ్ళాడు. ఆడైపోయిన తర్వాత ఏడికెళ్ళి అన్నాడు. అంటే దేవుడు ఏది చెబుతాడో, ఎక్కడికి వెళ్ళమంటాడో, ఎవరితో మాట్లాడమంటాడో, ఇదే కాన్సెప్ట్, ఇదే గురి. ఈయన ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారానికి తల వంచాడు కాబట్టి దేవుడు ఇతనికి అహావు నీడ కూడా పడకుండా చేసిండు. మనం ఉన్న పనుల్లో, మనం ఉన్న స్థితిగతుల్లో ఎవరికి లోబడి ఎవరి మాట వింటున్నామో ఆలోచించు. ఎవరు చెప్పింది చేస్తున్నాం. సాతానుడికి లోబడితే వాడు చెప్పింది చేయాల్సి వస్తుంది. దేవుడికి లోబడితే దేవుడు చేయాల్సింది, దేవుడు మన చేయాల్సింది చేపిస్తాడు. ఎవరికి లోబడుతున్నావు? రెండు చెప్పా. గొర్రెల దొడ్డిని నేనే, దాగున్నే చోటు ఇక్కడ ఉంది. పాపాత్ముడైన పశ్చాత్తాపడితే ఇక్కడ సురక్షితంగా ఉంటాడు. కానీ వేరే చోట దాక్కోవటానికి పోతే పోవటమే తెలుసు, కానీ దాగి ఉండటం మాత్రం తెలియదు. అర్థమైందా? ఇప్పుడు ఏలియా చూడు ఎంత ప్రొటెక్షన్ ఇస్తున్నాడో, ఎంత కాపాడుతున్నాడో, ఎంత భద్రపరుస్తున్నాడో. ఆ దేవుని సన్నిధి ఆ ఇంట్లో కూడా ఉందంట, విధవరాల ఇంట్లో. ఆ కుమారుడు కూడా పోషించబడ్డాడు. ఆమె ఒక కుమారుడు, ఆ కుమారుడు పోషించబడ్డాడు. ఏమో పోషించబడ్డది? ఈ ఏలియా పోషించబడ్డాడు. ఒకరోజు ఆ కుమారుడు చనిపోతే అనారోగ్యం వచ్చి, దొడ్డిలో ఉన్న వ్యక్తి ఏ స్థితిలో ఉన్నా దేవుడు బాగు చేసుకుంటాడో. నీ ఇంట్లో మరణకరమైన వ్యాధి వచ్చినా, భయంకరమైన పరిస్థితులు వచ్చినా తిరిగి మరలా నిలబెట్టగలిగిన శక్తిమంతుడు ఆయన. హల్లెలూయా. ఏలియా ప్రార్థన చేయగానే ఆ కుమారుడు మరలా లేచాడంట. చూసావా, దొడ్డిలో ఉన్నప్పుడు ఎన్ని కార్యాలు జరుగుతున్నాయి. అమ్మా, ఎక్కడుండాలి నీ పని? నువ్వు పని చేసేటప్పుడు కూడా దేవుని యొక్క ప్రొటెక్షన్లోనే ఉండాలి. నువ్వు నడుస్తున్నప్పుడు, ఎక్కడికన్నా వెళుతున్నప్పుడు, నువ్వు వ్యాపారం చేస్తా ఉన్నా, ఏ స్థితిలో ఎక్కడ ఉన్నా ఆ దొడ్డిలో ఉన్నంతసేపు ప్రాణానికి ప్రమాదం ఉండదు. దేవుడు కాచి కాపాడుతాడు, పోషిస్తాడు,
విచిత్రం చూడు, అక్కడ మరణకరమైనది ఏలినా దాన్ని తీసేసి మరలా జీవంతో నింపుతున్నాడంటే ఎంత కార్యాలు జరుగుతున్నాయో చూడు అక్కడ. హల్లెలూయా. ఆమె బాధపడ్డది, దైవజనుడా నా ఇంటికి ఎందుకు వచ్చావయ్యా, చూడు మరణం అనేది. కంగారు పడబాకు, నువ్వు నేను ఉన్నాం, ద్వారంలో ఆయన ఉన్నాడు, ఆయన దాటి ఏది రాలేదు, నీ బిడ్డను దేవుడు లేపుతారని ప్రార్థన చేసి లేపాడు. అందుకనే ద్వారము దాక్కోవటానికి పాపాత్ముడికి ఎక్కడా లేదు, ఒక్క దేవుడి మాట వినే వ్యక్తికి తప్ప. ఇప్పుడు అడుగుతున్నాడు దేవుడు, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి, నమ్మిన వ్యక్తి ఏమో దేవుని ప్రొటెక్షన్లో ఉంటాడు, మందలో. నమ్మని వ్యక్తి ఎక్కడ ఉంటాడు? బయట ఉంటాడు. బయట ఉన్న వ్యక్తి ఎక్కడా దాక్కోవటానికి అవకాశం లేదు, పాపం వచ్చి పట్టుకుంటుంది. అందుకనే దేవుడు మనకు కావాలి, ఆయన భద్రత కావాలి, ఆయన రక్షణ కావాలి. యోబుకుంది, యోబు దేవుడి కంచెలో, దేవుడి దొడ్డిలో, ద్వారం ఆయనే ఉండగా ఉన్నాడు. అందుకనే టచ్ కూడా చేయలేకపోయాడు సాతానుగాడు, పిల్లలనైనా పశువులనైనా దేన్నైనా. ఈ రోజుల్లో కావాలి. యవనస్తులు ఎట్టుంటున్నారు చెప్పండి? కాస్త బైబిల్ చదివి దేవుని పక్షాన్ని నిలబడి 4 మాటలు మాట్లాడి కొంతమందిని రక్షించాలి. కానీ సమాజంలో ఈరోజు ఎలా ఉన్నారు చెప్పు? ఆడపిల్లల బాధలు ఆడపిల్లలే, మగపిల్లల బాధలు మగపిల్లలైనా. ఒక్కళ్ళైనా దొడ్డిలో ఉన్నాం, మేము ఎక్కడున్నామని ఆలోచించట్లా. ఒక్కళ్ళైనా ఈ సమాజం ఇలా అయిపోతుంది, దేవుని పిల్లలు గొర్రెలో చెదిరిపోయి ఉన్నవే, వాటిని దేవుని సన్నిధికి తీసుకొని వద్దామని ఆసక్తి ఉన్నట్ల. వాక్యాన్ని ప్రకటించాలి, వాక్యాన్ని బోధించాలి, వాక్యాన్ని చెప్పాలి. అది క్విజుల ద్వారానో, అది లేకపోతే ఆ వాక్యం చెప్పటం ద్వారానో, సువార్త ద్వారానో ఏదో ఒక విధంగా ఈ దొడ్డిలోనికి మనం తీసుకుని రావాలి, పరిచయం చేయాలి. దేవుని దగ్గర ప్రొటెక్షన్ ఎలా ఉంటుందో. నరుడు ఎన్ని సంపాదించినా ప్రాణం భద్రంగా లేకపోతే ఎట్లా? ఇబ్బందే కదా చెప్పు. ప్రాణం బాగుండి నీ ఆర్థిక పరిస్థితులు బాగోపోతే ఎట్లా? ఈ రెండు ఉండే నీకు మరణకరమైన రోగాలు వస్తే ఎట్లా? ఎవరు ఆదుకుంటారు? కానీ ఏలియా ఎక్కడ ఉన్నా కానీ దేవుడు అక్కడ ఉన్నాడు. అక్కడ మరణకరమైన రోగం పనిచేయట్లా, తిండి తిప్పలు పనిచేయట్లా, లేకపోవటాలు, ప్రాణం పోవటాలు పనిచేయటం. అక్కడ ఉంచిండు దేవుడు. ఇప్పుడు మనకేం చెప్తున్నాడు చెప్పు? అనుదినము నా సన్నిధిలో నా గడప యొద్ద వింటూ నా వాక్యమును ఉపదేశమును వినువారు. ఎక్కడుంది లేఖనం తీయండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 34. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు. బా ఎట్టంటి రోళ్ళు? ధన్యుడు అంటే అర్థం ఏంటి? క్షేమంగా, సురక్షితంగా, భద్రంగా ఉండేవాడు ధన్యుడు. దేవుడే ధన్యుడు అంటున్నాడు. ఎప్పుడు? ఆయన ఉపదేశము అనుదినము 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 రిపీట్ కావాలి, అనుదినము ఆహారం, అనుదినము పోషించబడాలి, అనుదినము వాక్యం వినాలి. యవనస్తులకు ఒకసారి చేస్తే సరిపోదు. మీరేదో అనుకుంటున్నారు, ఆదివారం ఒక్కరోజు మందిరానికి ఇంకా చాలే అమ్మయ్యా అంటే నిజం చెబుతున్నా, కుదరదు. ప్రతిరోజు ఈ వాక్యము చదవాలి, వినాలి, ప్రార్థన చేయాలి. ఇది లేకపోతే ఎక్కడ పరిశుద్ధంగా ఉండటం అనేది కుదరదు. అందుకే అనుదినము 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 ఏలియా వింటున్నాడు, ఏలియా ప్రార్థన చేస్తున్నాడు, ఏలియా ఏం చేయాలో చెబుతున్నాడు, ఎక్కడికి వెళ్ళాలో చెబుతున్నాడు, ఏం తినాలో చెబుతున్నాడో, ఏ ప్రొటెక్షన్లో ఉండాలో ఏలియాకి తెలుసు. అంటే ఏలియా ఎవరి ద్వారా నడిపించబడుతున్నాడో తెలుసు, ఎక్కడ ఉంటున్నాడో తెలుసు. ఇప్పుడు మనం ఎవరి ద్వారా నడిపించబడుతున్నాం, ఎక్కడ ఉంటున్నాం? దేవుడి ద్వారా నడిపించబడితే ఇవి ఉండవు, ఆయన చూసుకుంటాడు. దెయ్యం ద్వారా నడిపించబడితే ఆదాంలాగా ఎక్కడ దాచిపెట్టుకున్నాడు అనుకున్న పాపాన్ని? రొమ్ములో అంట. సురక్షితంగా, భద్రంగా, క్షేమంగా దాచిపెట్టుకొని ఒప్పుకుంటామని అవకాశం ఇస్తే ఇంటామ మీద వేస్తానంట నింద. ఇంటామ మీద నిందేస్తున్నాడంట. ఇంటామేమో పాము మీద నిందేస్తుంది. పాము ఎవరి మీద వేయాలి మరి? ఇంకెవరి మీద వేయాలి అది? హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేయాలి మనం. అయ్యా, ఏలియా విన్నట్లుగా నేను నీ మాట
నా కుటుంబీకులు నీ మాట విని సురక్షితమైన అగ్ని కంచె లాంటి నీ యొక్క దొడ్డిలో మేము ఉంటే మాకు కావాల్సినవి తీసుకుని వచ్చి కాపాడుతున్నావు ప్రభువా. నీ మాట వింటాను అన్న తీర్మానం తీసుకోవాలి. కానీ ఆదాములాగా ఎక్కడో నాకు ప్రొటెక్షన్ ఉంది అక్కడ ఉంటానని దాక్కోటానికి వెళితే అసలు ఉన్నదే పోయింది. వెళ్ళిపో అన్నాడు. ఆడికి రావటానికంట దేవుడు అడ్డు కూడా పెట్టాడంట తోటలోకి రాకుండా. అంటే ఆ వ్యక్తి జీవితం ఏమైపోద్ది కదా చెప్పు, ఒక్కసారి ఆలోచించు. పిల్లలు ఎదుగుతూ ఉన్నప్పుడు వాళ్ళని మితిమీరిన ప్రేమ చేయకూడదు, తప్పదే. బెత్తం వాడాల్సిన సమయంలో బెత్తం వాడాలి, భయం ఉండాలి. ఎంతవరకు ప్రేమ, ఎంతవరకు అంతవరకే. హద్దు మీరుతున్నాడు అంటే యాక్షన్ రంగంలో దిగాలి. దేవుడు మనకు నేర్పించిన పాఠం ఏంటి? దేవుడు మనకు నేర్పించిన పాఠం ఏంటి? దావీదు భక్తుడే, అభిషేకం కలిగిన వాడే, తప్పు చేస్తే బెత్తం వాడా. మోషే అంతటి వాడు చెయ్యి ఎత్తితే అద్భుతం, దించితే అద్భుతం. అంతటి వాడిని బెత్తం. కనాను దేశంలో నో ఎంట్రీ అయిపో అని నేను అడుగుతున్నా. అంత పెద్దవాళ్ళు అభిషేకం కలిగిన వాళ్ళకే దేవుడు బెత్తం వాడితే మనం ఎట్లా ఉండాలి ఇక చెప్పు. నీవు దేవునికి లోబడి దేవునికి భయపడితే పిల్లలను కూడా బెత్తం వాడి లోబడేటట్టు చేస్తాం. అరుణోదయమున పిల్లలను లేపి శుద్ధి చేస్తా ఉన్నాడంట భక్తుడు. హృదయంలో దేవుణ్ణి దూషించారేమో, దేవునికి విరోధ కార్యాలు చేశారేమో అని ప్రతిరోజు బెత్తం వాడుతున్నాడు పిల్లలకే ఆ భక్తుడు. అందుకనే ఆ ఇల్లు ఎట్లా ఉన్నది అంటే కంచె చుట్టూ ఉన్నదంట, దొడ్డి ఉందంట. పిల్లలకి ఏమి నేర్పాలా? కథల రూపంలోనూ చరిత్రలోనూ వాక్యం బోధించాలి. అమ్మ ఎట్లా ఉండాలి, ఎట్లా ఉండాలని చెప్పాలి. మరి వాళ్ళకి ఎలా తెలుసుద్ది లోకలు ఎలా ఉండాలో? అనుభవం కలిగిన వాళ్ళు చెప్పాలి కదా. ఎదిగే వాళ్ళకి ప్రపంచం చూసి ఇట్లానే ఉండాలని అనుకుంటారు, కానీ మనకు ఆ కట్టుదిడ్డాలు లేవు. ఏలేక ఆశ లేదా? స్వేచ్ఛగా తిరగాలి, స్వతంత్రంగా తిరగాలి. ఇక్కడేనా, ఈ వాగు దగ్గరేనా? ఇక టీవీ లేదు, స్నేహితులు లేరు, ఆటలు లేవు, పాటలు లేవు, ఏమీ లేవు, ఎగ్జిబిషన్ కూడా లేదు. నన్ను ఏడే ఉంచుతావా ప్రభు అంటే అట్టవచ్చు. నాయన ప్రస్తుత దినాలు ఎలాంటి దినములు? నువ్వు పోయి మరి ఊళ్ళో ఉంటే ఆహా పోస్తుంటావు, యజవేలి పడగిప్పుద్ది. ఎందుకు నీకు ఆ కష్టం? ఆ దినాలు చెడ్డ దినాల్లో పోయి ఆడుండి నన్ను కాపాడంటే దొడ్డేమో ఆడుంది, నువ్వే ఆడుండి నన్ను కాపాడంటే ఎట్లా కుదురుద్ది? చెప్పిన చోటకి వెళ్ళాల్సిందే, ఉండమన్న చోట ఉండాల్సిందే. అది దేవుడికి ఇష్టం. బలులు అర్పించటం కన్నా ఏది ముఖ్యమని చెబుతుడు అంటే సమూయేలు ప్రవక్త సౌలుకి ఒక వ్యక్తి దేవుని మాట వినటమే శ్రేష్టం. అందుకని నీ జీవితం మీద, నా జీవితం మీద, ఎవరి మీద ఏం చెప్పాడో అదే చేయి. అమాలేకులను చంపి రా అంటే క్రొవ్విని తెచ్చుకున్నాడంట. ఎందుకంటే తినటానికి తిండి పెట్టలేడా దేవుడు? ఏలేక పెట్టలేదా తిండి? ఎంత విచిత్రం చూడు. అమ్మా ఆదివారం మందిరాన్ని మానుకొని డబ్బులు వస్తున్నాయని వెళ్ళమాకండి, అది తప్పు. దేవుడి వాక్కుని పాటించండి. 2 చెప్పా. ఇప్పుడు పాపం చేసిన వ్యక్తి దాక్కునే చోటు లేదు, దేవుని మాట విన్న వ్యక్తి దాక్కోటానికి చోటు ఉంది. అక్కడ ఆర్థికంగా పోషిస్తాడు, ప్రాణాన్ని కాపాడుతాడు, మరణకరమైన రోగాలు వచ్చినా దేవుడు చూసుకుంటాడు. ఏది దానిలోనికి రాకుండా దేవుడు కాపాడుతున్నాడు. ఏలియా బ్రతికినన్ని దినాల్లో కూడా ఎవరు టచ్ కూడా చేయలేకపోయారు ఆయన్ని. ఎందుకంటే అక్కడున్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఎదిగే కొద్దీ ఒక బలవంతుని చేతిలో బాణం లాంటి వాళ్ళగా బిడ్డలను తయారు చేయండి, ఖడ్గల్లాగా. వాళ్ళే రేపు దేవుడి పక్షాన్ని నిలబడి మాట్లాడాలి. పిరికోళ్ళు దేవుడి రాజ్యాన్ని స్వతంత్రించుకోడు. నీవు లేచి అహాబు దగ్గరికి వెళ్ళి నాబోతు ద్రాక్ష తోటను అన్యాయంగా ఆక్రమించుకున్నావు కదో, పనిష్మెంట్ చెప్పుపో అంటే డేరిగిలి చెప్పిండు. అండ్ నేను అనుకున్న ఆ మాట చదువుతుంటే, అమ్మో చిన్న అధికారి దగ్గరకు పోయి ఒక మాట చెప్పాలంటేనే మనకు నోరు రాదే. ఎవరు అనుకున్నావు? ఆయన రాజు. నీ రక్తం కుక్కల నాగుతాయి అన్నాడు. అసలు ఆ మాట ప్రకటించాలంటే ఈయనకి ఎట్ట నోరు వచ్చింది అనిపించింది. ఏరి ఈ రోజులు ఆ రోషవంతులేరి.
ఆ పౌరుషవంతులేరు, ఆ పట్టుదల కలిగిన వాళ్ళు లేరు. దేవుడు చెప్పమన్న కాడికి చెప్పమన్న మాటను చెప్పేవాళ్ళు, పోయి సావాడా వాళ్ళ చేతులు అంటే సచ్చేవాళ్ళు లేరు ఈ రోజుల్లో. రోముకి వెళ్ళు, నువ్వు ఆడ సస్తావంటే పోతానన్నాడు పౌలు. అహాబు దగ్గరికి వెళ్ళి ప్రకటించమంటే ప్రకటించినాడు. న్యాయాధిపతులు ఏలే దినాలలో ఎవరో ఆడామె న్యాయాధిపతి యుద్ధం చేపించిందంట బాలాకుతో. ఎవరా? అందరికీ వందనములు. ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది. మొదటి బుక్కు ఈ కనిపించే 30 అంశాల మీద ఉన్నది. కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకొనగలరు.